మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని, ప్రతి ఒక్కరిని ప్రేమించాలని ఆశపడుతున్న మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, వందనాలు తెలియచేస్తూ మరొకసారి దేవుని వాక్యంలో ఉన్న సంగతులను మనం నేర్చుకుందాం. 132వ లేఖనాల పరిశోధన. మొట్టమొదటిది 2001 నుండి అనుకుంటాను, అంతేనా? 3 లోకాల మర్మాలు. మానవుడు ప్రయాణించవలసినది ఎన్ని లోకాలు అని ప్రారంభించి ఈనాటికి క్రైస్తవ్యంలో భిన్నమైన ఎన్ని సువార్తలు ఉన్నాయో, ఇంతకుముందు తమ్ముడు సునీల్ పాట పాడినట్టు సిద్ధాంతాలకు, అవునా, అతీతంగా మనకు సిద్ధాంతాలు వద్దు, మనకు కావలసింది పరలోకం. సిద్ధాంతాలన్నీ మనుషులు కల్పించినవి. బైబిల్లో సిద్ధాంతాలు ఉండవు, కేవలము మనిషి యొక్క జీవన విధానం. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ మైకు తయారు చేసిన ఆయన దీనికి ఒక మాన్యువల్ ఇస్తాడు, బుక్లెట్ ఇస్తాడు, అవునా కదా? గ్యారంటీ కార్డుతో సహా బుక్లెట్ ఇస్తాడు. అలాగే ఒక యాంప్లిఫైయర్ తయారు చేసిన, ఒక ఫ్యాన్ తయారు చేసిన, ఒక వాషింగ్ మిషన్ తయారు చేసిన, ఒక సెల్ ఫోన్ తయారు చేసిన వాడంతా మాన్యువల్ ఉంటుంది. మెయింటెనెన్స్ అండ్ యూజర్ మాన్యువల్ అంటారు దాన్ని. మీ అందరికీ తెలుసు. అది లేకుండా మనం ఏ వస్తువు కొనం. మరి నిన్ను నన్ను తయారు చేసినాడు, మనం తయారు చేసిన దానికే మనం మాన్యువల్ ఇస్తే, గ్యారంటీ కార్డులు ఇస్తే, ఈరోజు మనల్ని తయారు చేసినాడు. మరి ఇదొక యంత్రమే కదా. మానవ శరీరము ఒక యంత్రం, తెలుసా మీకు? మరి ఇది నడిచే భూగోళం అన్నాను నేను ఒక సెమినార్లో. మానవుని యొక్క దేహం ఏంటిదట? నడిచే భూగోళం, తెలుసా మీకు? ఈ భూగోళంలో ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయో, అంటే ఎన్ని మూలకాలు ఉన్నాయో, అన్ని మూలకాలు ఈ దేహంలో ఉన్నాయి, తెలుసా మీకు? ముఖ్యమైనది ఏమంటాం? పంచభూతములు. పంచభూతములు అంటే గాలి, నీరు, నిప్పు, మట్టి, ఆకాశం, స్పేస్. ఇవన్నీ కలిసిందే మానవ దేహం. కాబట్టి సృష్టిని తయారు చేసినోడు సృష్టిని గురించి మాన్యువల్ ఇచ్చాడు. సృష్టిలోంటి తయారు చేసిన నీకు, నీ శరీరానికి మాన్యువల్ ఇచ్చాడు. ఆ సృష్టికర్తలోని భాగమైన నీ గురించి, అంటే ఆత్మను కూడా ఎలా కాపాడుకోవాలో అన్నిటికీ కలిపి ఒకే ఒక్క మాన్యువల్ ఇచ్చాడు. దీన్ని ఏమంటారంటే మనిషి యొక్క బ్రతుకు పుస్తకము, బుక్ ఆఫ్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని మనం మన తెలుగులో ఏమనుకుంటున్నాం అంటే పరిశుద్ధ గ్రంథము. బైబిల్ ప్రకారంగా అయితే మనిషి జీవ గ్రంథం ఇది. ఎందుకంటే మనిషి జీవితం ఎలా ఉండాలి, మనిషి పుట్టుకేంటిది, మనిషికి చావెందుకు వస్తుంది, చావు తర్వాత నీ జీవితం ఏముంది, అన్ని విషయాలు రాసిన ఈ యూజర్ మాన్యువల్. ఎందుకోసమైతే ఈ యొక్క బతుకు పుస్తకం ఇవ్వబడిందో దీన్ని పక్కన పెట్టి మనుషులు పెట్టిన సిద్ధాంతాలకు అలవాటు పడి దీనికి ఈరోజు బోలెడు రోగాలు తెచ్చుకుంటున్నాడు. శరీరానికి రోగాలే, ఆత్మకు కూడా రోగాలే. వీటన్నిటినీ సరిచేయాలనే ఉద్దేశంతో ఈసారికి మనం పెట్టిన పేరేంటంటే క్రైస్తవ్యములో పేరుకుపోయిన ఊడిక. ఈ టైటిల్ చూడగానే చాలామంది ఏంటి బాబు ఇలా ఉంది అని అడిగారు. మళ్ళా కొందరు పాస్టులు ఏం చెప్తావు సార్, మీరు ఎప్పుడు చెప్పినా గదే కదా, దేవుడు, దేవుని కుమారుడు, సువార్త. చాలామంది ఇదే మాట మాట్లాడుతున్నారు. కానీ బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. ఇప్పుడు 132 సెమినార్లలో 132 భిన్నమైన అంశాలు. నువ్వు సచ్చేంత వరకు ఇది ఒడవని కదా. ఇప్పటికీ నేను ఇప్పుడు 700 పై చిలుకు మెసేజ్లు ఇచ్చాను. ఇది యూట్యూబ్ ఛానల్లో. ఆడియో మెసేజ్లు ఒక 2000 దాకా ఉన్నాయి.
చెప్పినవే కొన్నిసార్లు చెప్పినా వాటిని రివైజ్ చేస్తూ, అవునా కదా, ఆ కాలంలో ఒక రకంగా ఉండే, ఈ కాలంలో సిద్ధాంతాలు ఎక్కువైనాయి కదా. ఒకసారి బుక్ రాశాను, ఏంటిది అది, పరిశుద్ధిని ముసుగులో భ్రష్టుడు అని. మొదటిసారి రాసినప్పుడు ఖాళీ నూనె రాసేదే ఉండే, అవునా కదా. రెండోసారి దాన్ని రివైజ్ చేసేసరికి ఖర్చీఫ్లు అమ్మేటోడు వచ్చాడు, నూనె అమ్మేటోడు కాకుండా ఏమొచ్చాడు, రుమాలు అమ్మేటోడు వచ్చాడు. మళ్ళీ దాన్ని రివైజ్ చేయాల్సి వచ్చింది, అవునా కదా. తర్వాత నీళ్ళు అమ్మటోడు వచ్చాడు, ప్రార్థించిన నీళ్ళని మళ్ళా మార్చాడు, ఎందుకంటే అది కూడా కలపాలి కదా. ఇప్పుడేమొచ్చింది, ప్రార్థించిన సబ్బట. ఏమంటే ఇప్పుడు ఇంకోటి ఏమొచ్చింది, ప్రార్థించిన అరటి పండు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది కనుక నువ్వు పండు తింటే నీకు పిల్లలు పుడతారు, పో, నువ్వేం చేయక్కర్లేదా. దేవుడు ఏం చెప్పాడు, పండు తింటే పిల్లలు పుడతారా, భార్యాభర్తలు కలుసుకుంటే పిల్లలు పుడతారా. ఇలాంటి మహాభయంకరమైన భక్తులు వచ్చినా కొద్దీ వాటి యొక్క పూడిక ఎప్పటికప్పుడు తీసేయాలి కదా. మనం బావి ఉండేది ఇంతమంది, ఇప్పుడంటే మనకు బావులు లేవు, కానీ ఏమ్మా చెరువులు ఉండే కదా. ఇప్పటికీ చెరువుల్లో చెత్త పూడికిపోతే ఏం చేయాలా, ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కూడా చేస్తుంది కదా పనికి, ఆహార పథకం పెట్టి చేస్తున్నా మనోళ్ళు ఏం చేస్తున్నారు, మీద తీసేసినోడు కొందరు. కానీ ఎప్పుడు మనకు చెరువులో నీళ్ళు బాగుంటాయి, మొత్తం అడుగున ఎప్పుడైతే చెరువు నిర్మింపబడిందో అక్కడికి వెళ్ళాలి, లోతుకి వెళ్ళాలి. అంటే ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే, రోజు రోజు పేరుకుపోతున్నాయి కొన్ని చెత్తలన్నీ, ఏ రోజుకి ఆ రోజు తీసేయాలి. అలాంటి మన మనసుల్లో పేరుకుపోయిన చెత్త, మన ఆలోచన విధానంలో పేరుకుపోయిన చెత్తను తీసేయాలి. యేసుప్రభు వచ్చేసరికే ఆనాటి యూదులు దేవుడు వారికి ధర్మశాస్త్రం అనిచ్చి దీంట్లో నా మార్గములయందు నడువురా అంటే వారు దాన్ని ఏం చేశారంటే మతం అని చేసేసారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, ఒకరిని మీ మతములో కలుపుకోవడానికి నువ్వు సప్త సముద్రాలు తిరిగి వస్తావు, వాడు కలిసిన తర్వాత సాగు కొడతాం. ఇప్పుడు కూడా అదే, ఎన్నెన్నో తిప్పలవాడుని తీసుకొచ్చి క్రైస్తవుడు కాగానే వాడు అయ్యేదాకా ఎవడు పట్టించుకోడు. క్రైస్తవుడు అవ్వగానే ఒకడెళ్ళి నా సంఘానికి రా అంటాడు, ఒకడెళ్ళి నా సంఘానికి రా అంటాడు, ఒకడెళ్ళి నా సంఘానికి, ఇక వాడు జుట్టు వీక్కుంటాడు మధ్యలో, వాడు ఎటు పోవాలి. సో ఇలాంటి భయంకరమైన స్థితిలోకి ఈరోజు మనిషి తన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలోనికి రోజు రోజుకు కూరుకుపోతున్నాడు. అందుకే 30 సంవత్సరాల క్రితమే మీ అందరికీ తెలుసు మన స్లోగన్ ఏంటి, కులం అనేది కుళ్ళు, అవునా. కుళ్ళిపోవలసింది ఈరోజు చిగురిస్తుంది. ఎక్కడ, బయట అంటే వదిలేద్దాం, మన లోపలనే కులం అంటే పడి చచ్చిపోతున్నారు మన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి. నువ్వు రెవరెండువా, బిషప్వా, బైబుల్ కాలేజీ డైరెక్టర్వా, పిల్ల పెళ్లి దగ్గరికి, అమ్మాయి అబ్బాయి పెళ్లి దగ్గర వీడు మన కులపోడేనా. ఎంత భయంకరమైనది అంటే మరి పూడిక తీయొద్దా, ఏమన్నా తీయాలన్నా వద్దా. మన మతం ఇప్పుడు నా మతమే రైట్ అంటున్నాడు బయటోడు, ఓకే, క్రైస్తవుడు మతం అంటున్నాడు. ఇప్పుడు అది ప్రాబ్లం, అవునా. మొన్న పబ్లిక్లో మాట్లాడాను, క్రైస్తవుడు మతం మార్చేవాడు కాదు, మతం మార్చుకున్నవాడు కాదు. నాకు ఇప్పుడు 66 సంవత్సరాలు, 35 సంవత్సరాల క్రితమే నేను నా జీవన విధానాన్ని మార్చుకున్నాను తప్ప, నా మార్గాన్ని మార్చుకున్నాను తప్ప నేను మతం మారలేదు. కానీ ఇప్పటికీ పాస్టర్లు కొందరు ఏమంటున్నారంటే, నువ్వు మతం మారినవు కనుక BC తీసుకోమని ఒకడు ఒత్తిడి చేస్తున్నాడు. పాస్టర్లే ఇంతకీ BC తీసుకోమంటే మతం మారినట్టు ఒప్పుకున్నట్టుగా, ఏమండి, మతం మారినట్టు ఒప్పుకున్నట్టు గవర్నమెంట్ అన్నా నువ్వు ఒప్పుకోవడు. మీ పిల్లలు స్కూల్కి పోగానే ఏం రాస్తున్నారు, స్కూల్లో అడ్మిట్ చేసేటప్పుడు అక్కడ రిలీజియన్ అని ఉంటుందా, క్యాస్ట్ ఒకటి ఉంటుంది, రిలీజియన్ అనే చోట ఏం రాస్తున్నారు, క్రిస్టియన్ అనగానే బా ఎంత గర్వమురా అనుకుంటారు. కానీ పుట్టినోడు క్రిస్టియనా, క్రిస్టియన్ ఎప్పుడవుతాడు, వాడు బాప్తీసం తీసుకోవాలా, మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే క్రిస్టియన్ అవుతాడు. నువ్వు ఇప్పుడే రాసేస్తే నువ్వు ఇంకా మత్తులో ఉన్నావు అంతే. దాన్ని మతం అని నమ్ముతున్నావు, రిలీజియన్ దగ్గర మతం రాయకూడదు ఇప్పుడు.
30 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. ఇది మనుషులు పెట్టిన పద్ధతే తప్ప దేవుడు పెట్టిన పద్ధతి కాదు. తర్వాత ఏంటిది? ధనం దగ. ఇది తెలుసుగా మనందరికీ, ధనం దగ. కానీ ఈరోజు చర్చిలు కట్టినోడు డబ్బుల కోసమే, సువార్త చెప్పేటోడు డబ్బుల కోసమే, అసలు చర్చికి వచ్చేటోడు కూడా డబ్బుల కోసమే. ఏమి ఇస్తారు? ఓకే, విశ్వాసాల గురించి వదిలేద్దాం. మరి పాస్టర్ల సంగతి ఏంటి? మీటింగ్కి వెళ్తే ఎంత ఇస్తారు? ఏమన్నా మీటింగ్ పిలిస్తే అది, నేను పాస్టర్ల సమావేశాలు చూస్తుంటే ఏమన్నా ఇస్తారా లేదా? ధనం అనేది నిన్ను దగా చేస్తుందని తెలిసినా ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు డబ్బులోనే మునిగిపోయాడు. మరి ఈ చెత్త తీసేయొద్దు, మనం తీసుకోవద్దా? దీని గురించి జ్ఞాపకం చేయొద్దా? ఇది అసలైంది. ఇది మనిషి జీవితానికి దెబ్బతీసేదే డబ్బు. అవునా? నువ్వు దేవునికి సిరినికి దాసులుగా ఉండలేవు అన్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు సిరి నీ మైండ్లో వచ్చిందో ఇక నీ పతనం ప్రారంభం. ధనం దగ. మనిషి అందరికీ తెలిసింది. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను. మనిషి జీవితం అంటే ఈరోజు మానవ జీవితంలో ఆయుష్ ఎంత? మనిషికి దేవుడిచ్చిన ఆయుష్ ఎంత చెప్పండి చూద్దాం. అందరికి ఇస్తున్న టైం. ఒక బ్రదరు 120 అన్నాడు, మా సాగర్ అన్న 60 70 అంటున్నాడు. అంతే కదా, ఎవరు చూసినా అంతే. ఎందుకంటే మనము చిన్నప్పుడే మన పిల్లలు లేదు నేను సేవకి వెళ్తానంటే నీకేం పోయే కాలంరా, అవునా కదా, పెళ్లి చేసుకొని చదివి, అవునా కదా, ఉద్యోగం చేసి అప్పుడు సేవకు రా అంటాడు. ఎందుకంటే మనిషి వయసు ఎంత అనుకుంటున్నాడు? 70. ఎప్పటిది ఇది? ఎందులో ఉంది ఇది? కీర్తనల గ్రంథం 90లో ఉన్నట్టుంటుంది. ఏమని? తెలుపుము నా ఆయుష్కాలం ఎంతో, మహా అయితే 70, అధిక బలం ఉన్న ఎడల ఇక్కడే ఆగిపోయిండ్రు క్రైస్తవులు. ఇది ఎక్కడి బోధ? దావీదు బోధ, అది కీర్తనకారుడు బోధ. అసలు ఈరోజు క్రీస్తు బోధ. నేను అందుకనే మీకు ముందే చెప్పించాను, మనిషి మాయ అనేది గట్టిగా చదివించాను. ఎందుకు తెలుసా? అయినా మీకు బుర్ర ఎలగలే. క్రీస్తు బోధనే లోనికి ఈరోజు సంఘం రాలే. ఇప్పుడు నీ వయసు ఎంతో చెప్పండి ఇప్పటికైనా క్రీస్తు బోధలో. మళ్ళా చెప్పండి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక మీకు గుర్తుంటుకుంటే అప్పుడు నీ వయసు ఎంతో చెప్పాడు దేవుడు. ఇప్పుడు నీ వయసు ఎంత? నువ్వు ఇంతలో కనబడి ఇన్నిసార్లు చెప్పినా మీ పాత తీసేసి ఎక్కడికి రావాలి? మనం కొత్త నిబంధనలోకి, యేసుక్రీస్తు బోధలోనికి రావాలి అంటే మన వయసు ఎంత? ఇప్పుడు చెప్పండి, నీ ఆయుష్ ఎంత? 60, 70, 120? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి. ఈరోజు మనిషి జీవితకాలం ఎంతో చెప్పండి క్రీస్తు బోధలో? డేక్ష మూత తీస్తే లేచే ఆవిరి, అంతేనా? ఎంత ఉంటుంది? తెల్లగా ఇక్కడి నుంచి మహా అయితే ఇంతే. ఎంత సెకండ్లు? దావీదు కాలంలో ఉంటుంది అది. ఊపిరి అంటాడు. ఎంత ఊపిరి ఇలా లాగి ఇలా వదిలిస్తే నీ మాయమే, నువ్వు నీ దేహం మాయమో నువ్వు మాయమే. అందుకే మనిషి అనేవాడు మాయాని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి మనం. కానీ మన మైండ్లో ఎంత చెప్తున్నదంటే, చాలాసార్లు చెప్పాను, నాకు ఇష్టమైంది అది, మళ్ళా చెప్తున్నాను. పరదేశులమో ఈ పాట పాడాలంటే మనోడు ఎవడైనా చావాలి. ఆడు చస్తే కానీ మనం పాడమా? అంటే ఇంత చెత్త కూరుకుపోయింది మనం. అయ్యగారు కోటేశ్వరరావు గారు, అవునా కదా? ఆ పాట కనుక మనం పొద్దున ఇంట్లో పాడుకున్నాం అనుకో, ఇంటి చుట్టూడు ఉరుకొస్తారు మనకి. ఇంటికి ఏమని? ఎవరు తెచ్చిపోయారు ఇంట్లో? అంత భయంకరమైన చెత్త కూరుకుపోయింది క్రిస్టియన్ మెంటాలిటీలో. బయట వాళ్ళంటే వదిలేద్దాం. ఆమె రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పాలి. ఇప్పుడు చెవులో గూగుల్ తీస్తున్నాను అన్నట్టు, అంతకంటే మించలేదు. అందుకే మన ఐబీటీలో అలవాటు చేశాను. ఏమని? ఆదివారం కూడా పాడుకోవచ్చు. పొద్దున్న లేస్తే నేను పాడే పాట ఏంటిదంటే, దేవా పరదేశిని యాత్రికుడను, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. అయ్యగారు కావునా కాదు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. కానీ చాలామంది క్రైస్తవులు ఏం ప్రార్థన చేస్తారు? లేవగానే
నన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు, ఇంకా ఉంచు. ఆలోచించాలి. అందుకనే ఇంత భయంకరమైన చెత్త మన మైండ్లో కూరుకుపోయినప్పుడు దీన్ని తీయొద్దా? కులం కుళ్ళు, మతం మత్తు, ధనం దగ, మనిషి మాయా, అధికారము. ఇప్పుడు వచ్చేసింది కట్టడమా. ఎందుకంటే అధికారం అనేది అశాశ్వతమైనది. ఈరోజు గవర్నమెంట్లు కూడా 5 సంవత్సరాల అధికారం కోసం ప్రపంచ మనుషుల జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నారు. ఎవడు అధికారంలో వస్తే నా పాలసీ అంటాడు. అవునా కాదా? అది అవతల. మరి చర్చిలోకి వస్తే ఎవడు ప్రెసిడెంట్ అయితే నాదే రాజ్యం, ఎవరు సెక్రటరీ అయితే నాదే రాజ్యం. అవునా కదా? అంటే ఇక్కడ కూడా అధికారం కోసం ప్రాకులాడమని చూస్తే ఒళ్ళు మండిపోతుంది. అధికారులను మీరు ఆలోచించగలిగితే ఏ పాస్టర్ల మీటింగ్కి వెళ్ళినా ఎమ్మెల్యే వస్తుంటే ప్రసంగం ఆపి ఆయనకి ఇవ్వాలి. మనం నువ్వు ప్రసంగం దాకా కూర్చోసారా అనేంత ధైర్యం అడుగుతుంది ఇప్పుడు ఏ పాస్టర్కి చెప్పడుతుంది. ఒకప్పుడు యాజకుడు పర్మిషన్ ఇస్తే రాజు రావాలి. అవునా కదా? మొట్టమొదటి రాజ్యం నుంచి చూస్తే యాజకుడే రాజును కంట్రోల్ చేయాలా? ఈరోజు రాజుల దగ్గరికి యాజకులు వెళ్ళి కాలు పట్టుకు. అందుకే ఏ అధికారంలో ఉన్నవాడైనా ఎక్కువసేపు నిలబడ్డు. నీ అధికారం గొప్పది, దేవుడు మనకిచ్చిన అధికారం. కానీ క్రైస్తవుడు ఈ అధికారాన్ని కూడా దాస్యంలోనికి నెట్టేసుకున్నాడు. తర్వాత అదేంటిది? దేవుడే దేవుడే అనగానే మళ్ళా మనోళ్ళు మా దేవుడే మీకు దిక్కంటున్నారు తప్ప దేవుడే దిక్కంటలేడు ఎవరికి. క్రైస్తవులు ఏమంటారు? మా దేవుడు గొప్పోడు అన్నాడు. మీ దేవుడు గొప్పడా? మరి అవతలోడికో దేవుడు ఉన్నాడు, నీకో దేవుడు ఉన్నాడా? ఏమా ప్రపంచానికి దేవుడు ఒక్కడే అని చెప్పవలసిన క్రైస్తవుడు మా దేవుడు మంచోడు, మీ దేవుడు దొంగోడు, చెడ్డోడు అని చెప్పే మహాభయంకరమైన బోధలో ఉన్నాడు. ఏ క్రైస్తవుని కదిలించిన మా మతం గొప్పదే, మా దేవుడు గొప్పోడు. ఏడికి పోయినా సపోజ్ సువార్తకి వెళ్ళాడు అనుకో, మీ దేవుళ్ళందరూ దొంగోళ్ళు, మా దేవుడే గొప్పోడు రండి అంటే వాడు నీ సువార్త అయిపోయే లోపల నీ వ్యాన్ పగలగొట్టి నీ బైబిల్ చింపేస్తే మళ్ళీ వచ్చి మా బైబిల్ చింపాడు అంటాడు. బైబిల్లో దేశానికో దేవుడు ఉన్నాడని ఉందా? కులానికో దేవుడు ఉన్నాడని ఉందా? ఏమున్నది? దేవుడు ఒక్కడే. కానీ క్రైస్తవుల్లో కూడా బయట ఇవ్వకుండా ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉందో అది క్రైస్తవుల్లో కూడా వచ్చేసింది. అంటే దేవుడు ఒక్కడే కాదు, మాకు ముగ్గురు దేవుళ్ళు దిక్కని వీళ్ళు అంటున్నారా, అవతల ముగ్గురు దేవుళ్ళు దిక్కని వాళ్ళు. ఇక నీకు ఆ తేడా ఏముంది? నువ్వు రక్షణ పొంది మూర్ఖులకు ఆ తరం వారి నుంచి వేరైతే నువ్వేం చేస్తున్నావు? తర్వాతది ఫైనల్గా సత్యమే వచేయతే, సత్యమే వా. ఎన్నటికైనా సత్యానిదే విజయం. సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే యేసుక్రీస్తు. అందుకే జై బలో యేసు మహారాజుకి అన్నాం అనుకో, గ్రేట్నెస్ ఉంటుంది. అంటే ఎన్నటికైనా యేసే గెలుస్తాడు ఈ ప్రపంచంలో. ఎందుకంటే యేసును దేవుడు అభిషేకించి, అవునా కదా? ఇన్ని కాకుండా ఈ మధ్యలో భయంకరమైన రోగంలో మునిగిపోయింది క్రైస్తవ. అంటే విగ్రహారాధన. అవతల దగ్గరికి వెళ్ళి విగ్రహారాధన, విగ్రహాన్ని చూసి మీ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, ఫస్ట్ పాస్ట్ వెళ్ళి ఇంట్లో చూసి ఇవన్నీ తీసి కట్టగట్టి బాయిలేస్తేనే మర్యాద దక్కుతుందని ఈడంటాడు. ఓకే, వాడు పాప నీ బాటకు భయపడో అవతల వాళ్ళకు భయపడో వేసి వచ్చాడు అనుకో. ఈడికి వచ్చిన తర్వాత అబ్బా మనం విగ్రహారాధులకు దూరం నుంచి వచ్చామనుకుంటా, మళ్ళీ చర్చిలోకి వస్తే ఏముంటుంది? మొన్న నేను ఈ కుత్బులాపూర్ కాన్స్టిట్యున్సీలో మా అన్న ఉన్నాడు, ప్రసంగికునిగా నన్ను పిలిచాడు. చర్చి ఓపెనింగ్ కూడా నన్నే పిలిచాడు. కాకపోతే ఆయన ఇష్టం, ఎందుకంటే ఎన్నో చర్చిలను తిరిగాడు కనుక ఆయన ఇష్టం ఉన్నదని యేసుప్రభు యొక్క విగ్రహాన్ని చర్చిలో పెట్టుకున్నాడు. ఆయన వదిలేసి నా మీద పడ్డారు మొత్తం మా కుత్బులాపూర్ పాస్టర్లు. తెలుసా మీకు? ఏంటి జానన్న నువ్వు పోయి విగ్రహారాధన చేస్తున్నావట, విగ్రహాలను ఓపెన్ చేస్తున్నావట అని పెద్ద టాక్. ఏమన్నా అన్నారా లేదా? అప్పుడు నేనేమన్నానంటే, ఒక సహోదరుడు నేనే గొప్పని అనుకునే ఆయన వచ్చి, నేను ఒక చర్చిలో మీటింగ్లోకి వెళ్ళాను. ఏం సార్ మీరు అన్ని విగ్రహారాధనలు పూజలు ఓపెన్ చేస్తున్నారంటే, నువ్వు ఒకసారి వెనక్కి చూడు బాబు అన్నాను.
ఏ చర్చిలో అయితే మేము మీటింగ్ పెట్టుకున్నామో ఆ చర్చిలో వెనక్కి చూడమన్నాను అంతే. అక్కడ ఈయన విగ్రహం కంటే పెద్ద విగ్రహం ఉన్నది వెనకాల స్క్రీన్ మీద. అవునా? పక్కన పావురం ఒకటి, ఇటు పక్కన దేవదూతలు ఒకటి, అన్ని విగ్రహాలు కాదా? ఏ చర్చిలో యేసుప్రభు బొమ్మ లేని చర్చి ఉందని చెప్పండి చూద్దాం. పావురం బొమ్మ లేని చర్చి ఉందా? సిలువ లేని చర్చి ఏదన్నా ఉంటే చెప్పండి. అంటే సిలువ పెట్టావు అంటే సిలువ అనేది మనిషి చేతి చేసిన పనా, లేకపోతే అలా దిగొచ్చిందా కిందికి వెళ్ళి? ఇప్పుడు చెప్పండి. అంటే ఇంత భయంకరంగా విగ్రహారాధన క్రైస్తవులు చెత్త మైండ్లో అసలు ఇది విగ్రహారాధన అనే విషయం తెలియకుండా భయంకరమైన విగ్రహారాధనలో కూరుకుపోయారు ఈరోజు. దేవుడు పాత నిబంధనలు ఏం చెప్పాడు? అసలు ఈ సృష్టిలో కనపడే ఏ రూపమో నాది కాదు, ఏ రూపాన్ని నువ్వు పూజించకూడదు, దాని ముందు సాగిలపడకూడదు. కానీ మనం నువ్వెన్ని పెద్ద పెద్ద చర్చిలో చూడండి, సిలువ, దాని పక్కన దీపం ఉండదా? ఎందుకు దీపం పెట్టావురా అంటే యేసుప్రభు వెలుగు కాదు, నేను ఒక దీపం పెడతాను అంటే యేసుప్రభును తగ్గిస్తున్నాడా, హెచ్చిస్తున్నాడా? ఇలాంటివన్నీ బేసిక్ మొత్తం చెత్త నిండిపోయింది క్రైస్తవ్యంలో. మరి ఉదయం సాయంత్రం ఈ చెత్త తీయడానికే పెట్టాను ఈ మీటింగ్. ఇంకొకటి ఏంటంటే, మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములని మనుషులు నన్ను వ్యర్థముగా అని వేషధారులైన మిమ్మును గురించి యెషయా అంటే ఒకప్పుడు యెషయా చెప్పాడు ఇశ్రాయేల్ ఎంత దౌర్భాగ్యులో, ఎంత వేషధారులో. అది మళ్ళా ఈయన కాలంలో ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే మీరు కూడా అంతకంటే దౌర్భాగ్యులు రాబో. ఈరోజు క్రైస్తవ్యంలో నేను విశ్వాసిని, నేను పరిశుద్ధునని చెప్పే ప్రతి వాడి మైండ్లో ఈ చెత్త పూరుకుపోయింది. తెలుసో నాకు అర్థం కాదు, తెలియకనో మనకు అర్థం కాదు. కానీ తెలియక అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు బైబిల్ చదువుతున్నావు, బైబిల్ బోధిస్తున్నావు, అవునా కదా? ఎంతోమంది ప్రసంగాలు వింటున్నావు. ఆ ప్రసంగాల సారాంశము ఇందులో ఉందా లేదా? కొందరు అనుకోవచ్చు క్యాథలిక్లో ఉన్నాయి కదా మరి అంటే, ఆల్రెడీ క్యాథలిక్స్ను వ్యతిరేకించి మనం ప్రొటెస్టెంట్లోకి వచ్చాం. ప్రొటెస్టెంట్ అంటే ఏంటి తెలుసా? దాన్ని విగ్రహారాధనను నువ్వు ప్రొటెస్ట్ చేసే వ్యతిరేకించి మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక అంతకంటే గొప్ప ఉంది. వాళ్ళు కాలు చర్చిల మీద, గోడల మీద బొమ్మలు పెట్టుకుంటారే కానీ, అవునా కదా? అసలైంది మనలోనే ఉంది. అందుకే ఇన్ని మాటలు చెప్తూ ఉన్నాను. ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న ఎవిడెన్స్ ఇచ్చి ముగిస్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 57 నుంచి చదువుదాం. వారు మార్గమున వెళ్ళుచుండగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదనని. ఏమన్నాడండి? నువ్వు ఎక్కడికి వెళ్తే, మన దాంట్లో ఒక పాట ఉంటుంది తెలుసా? ఉన్నా పాటునా వచ్చు, ఉన్నా పాటునా అంటే యాజ్ ఇట్ ఈజ్గా. ఎవరిల్లు ఉన్నా పాటున వచ్చినాయన? అబ్రహాం తెలుసా మీకు? ఇసాకు, యాకోబులు. నువ్వు ఎప్పుడైనా అమ్మా బైబిల్ ఏం చెప్పింది? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ. అంటే స్థలానికి విలువ లేదు, సమయానికి విలువ లేదు, నీ ఆత్మ, అవునా కదా? దేవుని ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న ఏంటంటే, ఆదివారం నాడే చర్చిలు నిండుతున్నాయి. ఒకవేళ ఆదివారం హాలిడే తీసేస్తే ఎంతమంది చర్చికి వస్తారు? చైత్రత్వం. అవునా కదా? మొన్ననే మన సెంట్రల్ గవర్నమెంట్ మన పిఎం గారు ఎక్కడో దగ్గర చేసిందని ఉత్తనే మాట్లాడితే ఆదివారం ఆరాధన తీసేస్తుండట. గగ్గోలు అయిపోయింది. ఆదివారం తీసేస్తే నీకేం పోయింది? అవునా? శుక్రవారం పెట్టుకుంటే నీదేమన్నా నష్టమా? శనివారం పెట్టిండి అనుకో నష్టమా? ఏమండి? అంటే మన మైండ్లో అది కూరుకుపోయింది. ఇది లేకపోతే మేము బతకలే ఉన్నట్టు తయారైపోయారు. నో క్వశ్చనే లేదు. ఏ రోజు ఏ క్షణమో ఏ దానికైనా దేవుని ఆరాధించడానికి 24/7
7 సిద్ధంగా ఉండాలని బైబిల్ చెప్తుంటే మనం ఒక మైండ్లో కూర్చొని పోయినాం. లేదు తప్పు రా బాబు అని మళ్ళీ కూడా 7th డే వాడు వచ్చి ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు. అంతేనే కదా, ఆలోచన చేయాలి. అందుకనే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానంటే ఈయనేమంటున్నాడు, దా దా చూద్దాం రా. అక్కడ డైలాగ్ బాగుంటుంది తెలుసా మీకు, ఏమన్నది, అందుకు యేసు అబ్బా నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు అబ్బా ఏమైపోయింది ఇప్పుడు అన్న బంద్. ఇప్పుడు మనం సువార్తకి వెళ్దాం రా అన్నాం అనుకో, ఫస్టే అడుగుతాడు మనోడు, ఏ ఊరికి వెళ్ళాలి, కార్ రెడీగా ఉందా, బస్సు పెడతారా, అక్కడికి వెళ్ళినాక మటన్ ఉంటుందా, చికెన్ ఉంటుందా, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు, అవునా కదా, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు, అక్కడ హోటల్ అన్నా ఇస్తారా, ఏసీ ఇస్తారా, నాన్ ఏసీ ఇస్తారా, ఎవడు చెప్పండి నీకు. అబ్రహాం ఏమన్నా ఆడికి పోరా బాబు అంటే అక్కడ ఏమన్నా మంచి నీళ్ళు ఉన్నాయని అడిగాడా, ఏమండి నువ్వు వేడికి పంపుతాడికి పంపుతానని ఆడబడతాడు గుడిసేసుకున్నాడు, అంటే టెంటు. ఇప్పుడు మనోడు పాపం యేసు ప్రభు దగ్గరకు వీడెందుకు చెప్పాడు, నేను ఎవరు రాడి అని ఎందుకు చెప్పాడో తెలుసా మీకు, తెలుసా, ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభుతో ఉంటే రోగాలు వస్తున్నా పుక్కడుకు బాగైతే ఫుడ్ కూడా పుక్కడుకు దొరుకుతుంది, అవునా కదా, ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ ఫ్రీ, తర్వాత రోగాలు వస్తే ఇట్లా ముట్టుకొని ప్రార్థన చేస్తే రోగం పోద్ది. కాబట్టి ఈయన ఎమ్మడుంటే మొత్తం లాభమే. ఇంతకీ ఏ లాభం అది, శరీరము. అందుకే యోహాను సువార్త మీరు 6వ అధ్యాయంలో ఓడలెక్కి లక్షల మంది వచ్చారు ఆయన దగ్గరికి. అప్పుడు ఏమన్నాడంటే, ఎవరు పిచ్చోడా, మీరు క్షయమైన ఆహారం, మీరు రొట్టెలు భుజించడానికి రోగాలు పోగొట్టడానికి వస్తున్నారే తప్ప అక్షయమైన ఆహారం, నాశనము లేని ఆహారం ఏంటిది, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని దెబ్బకు పరా. మిగిలింది ఎంతమంది అంటే 12 మంది, మీరు కూడా పోతారా అన్నాడు. ఇప్పుడు చర్చిలు ఎలా నిండుతున్నాయి, సండే భోజనం పెట్టు ఫుల్, సెమినార్ పెట్టు ఫుల్, అవునా కదా. తర్వాత పలానా జానన్నకు స్వస్థత వరం ఉంది, ఈయన ముట్టుకుంటే బాగవుతాడని ఒక్కసారి ప్రచారం చేయండి, ఇది సరిపోదు ఇక, అవునా కదా. మీరు ఆలోచన చేయాలా, ప్రచారం చేయండి. అంత ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాక్యాన్ని చెప్పరు. ఈరోజు క్రైస్తవుల మైండ్లో ఏముందంటే మా అయ్యగారు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు అని చెప్పడం ఎక్కువైంది తప్ప, మా అయ్యగారు వాక్యం ద్వారా మీకు రక్షణ దొరుకుతుంది, మీకు పరలోకం దొరుకుతుంది, మీకు పాప చెప్పే క్రైస్తవులు ఉందా. ఉచిత పబ్లిసిటీ, ఆడిస్తే ఈడితే వెళ్ళిపోతున్నాడు ఆడు పక్క. ఒక్కొక్కడు ఇలాంటి వాటి కోసం 3 షిఫ్ట్లు నడుపుతున్నాడు. ఎందుకంటే ఆయన ఏమంటాడు, నువ్వు ఆశీర్వదింపడతావు, నీకు ఇది అంటే నీలో చెత్త వేస్తున్నాడు, ఇంకా చెత్త తీయట్లేదు, చెత్త వేస్తున్నాడు. మనం ఎలా అంటాడు, నువ్వు ఈ చర్చిలోకి రాగానే అది చూడమంటాను ఫస్ట్ బోర్డు, అటు ఒకసారి చూడండి. ఏ చర్చిలన్నా ఇది రాయంగా చూసిరేమో చూద్దాం, చదువుకోండి, ఎక్కడైనా మీకు కనబడుతుందా. ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, ఈ వాక్యం ఎక్కడైనా చెప్తే ఆ చర్చిలో ఎంతమంది ఉంటారో చూసుకోండి. ఈరోజు ఇంకొక మాట చెప్తాను, చాలామంది మన చెత్త ఏముందంటే మనం పాటలు పాడుకుంటూ యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు లాగాయి, ఎరుకో గోడలు కూలాయి, అవునా, పౌలు శీలలు ప్రార్థిస్తే చెరసాల బద్దలైంది, సంఘమంతా ప్రార్థన చేస్తే పేతురు బయటకు వచ్చాడు. బా ఈ పాటలు ఉండి ఇప్పటికీ అలాగే చెప్తున్నారు మనోళ్ళు. ఇప్పుడు బోధ కూడా అదే ఉంది. కానీ ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఏ గోడైనా కూలుతుందా. యేసుక్రీస్తు కాలం తర్వాత నుంచి ఎవడైనా జైలు గోడలు బద్దలు చేసిన వాడు ఉన్నాడా ప్రార్థన వల్ల, చెప్పండి చూద్దాం. ఎందుకు ఉండలేదు, ఉంటుంది, వాక్యం అదే, దేవుడు అదే, వాగ్దానం ఉన్నది అదే. కానీ ఇప్పుడు ఎందుకు నీకు అది నడుస్తలేదు అంటే నీలో ఉన్నది చెత్త. ఏం చెత్త, కులమనే చెత్త, మతమనే చెత్త, డబ్బు, అవునా కదా, ధనమనే చెత్త. నీ జీవితమే మాయరా ఇంతలో కనబడి అనుకునే
వాక్యం నీలో లేదు. నా తర్వాత నా కొడుకే ఉండాలి, నా తర్వాత నా మనమడే ఉండాలి, నా ఆస్తి అంతా వాడే వారసుడు, మీరందరూ నాకు బంగారాలు ఇచ్చేయండి, అవునా సొమ్ములు ఇచ్చేయండి, నేను మాత్రం నా పేరు మీద చర్చి రిజిస్ట్రేషన్ చేసుకొని నా మనమనికి అధికారం ఇస్తానోడే కనబడుతున్నాడు తప్ప సత్యం చెప్పేవాడే నా తర్వాత వారసుడు. అవునా? మోషే ఉన్నాడు. మోషే ఎవరికి ఇచ్చాడు వారసత్వం? కొడుకులకు ఇచ్చాడా, మనవలకు ఇచ్చాడా? యెహోషువకి ఇచ్చాడు, పోరాట యోధుడు. అలా మనం ఆలోచించుకుంటూ పోతే రాజరికము లేదా యాజకత్వం యూదులలో లేవీలకు ఇచ్చాడు. అవునా కదా? వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. రాజరికం ఒకరికి ఇచ్చాడు, యూదుల్లో నుంచి ఇచ్చాడు, వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. దానికి బుద్ధి కలిగి మనం బోధించాలంటే నువ్వెవరికి నీ వారసత్వాన్ని ఇస్తున్నావు? నీలాంటి ఒక్క బోధకుని తయారు చేసావా? నా చిన్నప్పుడు ఒక ఆయన ఉండే, పెద్ద సంఘం అది. ఇప్పటికీ ఆయన సేవ దేశ విదేశాల్లో ఉంది. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఒక్కడు మిగలేదు. ఇప్పుడు చర్చిలో తన్నుకుంటున్నారు. కోర్టుకు ఎక్కారు, తెలుసో లేదో, మన హైదరాబాద్లో చూస్తే రోడ్ల మీదకి వచ్చారు. నేను అదే అంటాను, ఇందులో కొందరు ఓకే అంబేద్కర్ గురించి పొగిడే వాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఆయనను గురించి పాటలు పాడుతున్నాం, పోతున్నాం. కానీ అంబేద్కర్ పోయిన తర్వాత మరో అంబేద్కర్ వచ్చాడా? ఎందుకు రాడు? ఎందుకు రాకూడదు? అంటే ఇదంతా నామకే వాస్తాయి. జెండా వందనం రాగానే జై బోలో అంటాడే తప్ప ఆ తర్వాత పక్కకి వెళ్తే ఇడు నా కులపోడేనా, ఇడు మనూరోడేనా? అవునా కదా? కులము, మతము, ప్రాంతీయ తత్వము, భాషాతత్వము, ఏమా ఆలోచన చేయండి. ఈడుండగానే ఏం తిడతాడు? తెలంగాణలో ఉండి ఆంధ్రోని తిడతాడు. అవునా కదా? ఈడుండగా మద్రాసుని తిడతాడు, లేకపోతే కాశ్మీరోని తిడతాడు, మారోని, అందరిని తిడతాడు. అవునా కదా? మన దేశం ఈడుండి పోనీ మన భాష ఏంటిది? ఆంధ్ర, తెలంగాణ, తెలుగులమేగా. అవునా కదా? వీడికి వస్తే నువ్వు ఆంధ్రాని తిడితే ఆంధ్ర అని ఏమంటాడు, తెలంగాణని తిట్టాడు అనుకో. ఎప్పుడు వీడికి మేమిద్దరం ఒకటనే భావం వస్తుంది? నువ్వు ఈ రాష్ట్రం వదిలిపోతే ఢిల్లీకి వెళ్ళినావు అనుకో, అప్పుడు తెలుగు కూడా కనబడితే చాలు. ఆడు శ్రీకాకుళం అయినా పర్లేదు, అవునా కదా? ఆడు తెలంగాణ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ ఒక్క భావము ఈ దేశం దాటిపోయినావు అనుకో, అప్పుడు దుబాయ్కి వెళ్తే ఏమంటాడు? భారతీయుడు ఒక్కడు దొరికితే ఆడికి కేరళోడైనా పర్లేదు, మలయాళోడ అంటే ఎవడైనా అమ్మయ్యా నా వాడు వచ్చాడు. ఏమ్మా మన వాళ్ళు కెనడాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బ్రిటన్ వెళ్ళిన ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు. అక్కడ మాత్రం అందరు కావాలి నావాడే. ఇంత స్వార్థమా ఇది? స్వార్థంలో నుంచి ఎలాబరేషనా? అదే ఈడుండి భారతీయులందరూ నా సహోదరులు, క్రైస్తవులందరూ ఏ దేశంలో ఉన్నా ఎవడైనా దేవుని కుమారుడు నా సోదరుడు అనగలవా? ఇక్కడికి వస్తే పెంతకోస్తోడు వేరే, హెబ్రోనోడు వేరే, బ్యాప్టిస్టోడు వేరే, మెథడిస్టోడు వేరే, చర్చ్ ఆఫ్ క్రైస్టోడు వేరే, ఇలా తన్నుకు చచ్చిపోతున్నారు. అయ్యగారు ఏమనుకోవద్దు, మీ వయసు కంటే నేను చాలా చిన్నోడిని. మీరు 50 ఏళ్ళు చూశారమ్మ సేవ, నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. 89 వయసు, బహుశా 50 ఏళ్ళు సువార్త ఏజ్ ఉంటుంది, నాకు తెలియదు. అంటే చెప్తున్నా, అంత పెద్ద ఆయన వచ్చాడు కనుక నాకున్న వయసులోనే. అంటే ఇప్పుడు మీ వయసులో సువార్తకు వచ్చిన వాళ్ళు ఆలోచించాడు ఎలా ఉంది పరిస్థితి. ఇంకా భయంకరంగా మారిపోతుంది రోజు రోజు. అంటే మనిషిలో, ముఖ్యంగా క్రైస్తవులలో ఈ చెత్త చాలా రోజు రోజుకు పేరుకుపోతుందే తప్ప దీన్ని తీయాలి అనే ఆలోచన రాకపోవడమే మనకున్న దౌర్భాగ్య స్థితి. నలుగురితో పాటు అంతేనా? అని కొట్టుకుపోతావా? నలుగురు పోకపోయినా నేను నిలబడతాను యేసుక్రీస్తు తరపున అంటోడు ఉండా. చూద్దాం. ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి నేను చాలా ఒక్కనే పోరాటం మొదలు పెడితే ఇంతమంది దొరికారు. ఇంకెంతమంది దొరుకుతారో తెలియదు. కానీ ఇప్పటికీ ఇందులోకి వచ్చిన వాళ్ళు కూడా కొందరికి వ్యతిరేకత ఉండొచ్చు, నేనేం కాదంటే. అవునా కదా? ఏకీభవించడం లేకపోవచ్చు. సో మళ్ళొద్దాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి వచ్చాము? ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగే రకం కాడికి వచ్చాము, అంతేనా కదా? అవునా? యేసుప్రభు దగ్గరికి వస్తే అన్నీ ఫ్రీ. ఆడొచ్చాడు, తర్వాత ఇంకోడు వచ్చాడు. ఇక ఈ మాట చెప్పు, ఎందుకంటే ఇక వాడు వస్తున్నాను చెప్పలేదు కాబట్టి వాడిని వదిలేసి మరొకంతో చెప్తున్నాడు. ఏమని? నా వెంట రమ్మని చెప్పాను. మొదట నా తండ్రిని పాతి పెట్టి
వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసిన అందుకాయన, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకాయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నిమ్ము. బా ఏమన్నాడండి, నేను వస్తా, కానీ ఏం చేయాలా? మా అయ్య చచ్చిపోయాడు, అవునా కదా, ఏం చేశాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయాడట. నేను ఆయనను పాతి పెట్టి నేను వస్తాను అని అనగానే ఏమనాలి యేసు ప్రభు? అయ్యో మీ నాయన చచ్చిపోయాడా, పోయి పాతి పెట్టరా పో అన్నాడా? ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నిమ్ము, నీవొచ్చి. అదేంటండి ఈ మాట? నా గురించి ఒకడు హేతువాది, మతవాది ఏమన్నాడంటే, యేసు ప్రభు కరుణామయుడా, తండ్రి చచ్చిపోతే పాతి పెట్టనిత్తలేడు, మరీ మీరేమో ఆయన కరుణామయుడు అంటున్నారు, మీకు అసలు మైండ్ లేదు, మీరంతా మతోన్మాదులు అన్నాడు ఒకడు. అవునా కదా? మరి తండ్రి చచ్చిపోతే పరిస్థితి ఇక్కడ మనకి ఏమర్థమైంది? నాయన చచ్చిపోయాడు, అలా నాయన పాతి పెట్టుకొని ఇమ్మానంటే పాతి పెట్టనీయకుండా వచ్చేరా. ఇప్పుడు మామూలుగా చదివినానికి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు మీకైనా ఏమర్థం అవుతుంది? ఇప్పుడు మీకంటే ఏమర్థం అవుతుంది? మొన్నటి వరకు మాతో బాగా తిరిగినాడు, మంచి వ్యక్తి, ఇక్కడికి వచ్చాడు, పాటలు కూడా పాడాడు, అవునా కదా? సువార్త సదస్సులో ఎన్ని సంవత్సరాలు మొత్తం తిరిగాడు? 2000 నుంచి రవణకు కానీ నాకు కానీ వ్యక్తి రాత్రి చనిపోయాడు. ఇప్పుడు మేము ఎటు వెళ్ళాలి? ఖచ్చితంగా ఆయన సావుకి వెళ్ళాలి. మేము ఈరోజు 10 గంటలకు ఇప్పుడు చావు అవుతుండొచ్చు, కానీ మేమేం చేసాం? ఆయన ఎంత సోదరుడైనా, మాతో తిరిగినోడైనా ముందు దేవుని రాజ్యం ఇంపార్టెంట్. ఇందులో కూర్చున్న ఒక 10 మందికి ఫ్రెండ్ ఆయన, పేరు చెప్పొద్దుగా, అంటే మీకు తెలిసినోడే, మన గ్రూప్లో పెట్టారు. అవతలలో ఏమనుకున్నారు? మా నాయన బతుకున్నప్పుడు వెంట తిరిగిర్రు, ఆయనతో పని చేయించుకున్నారు, ఈరోజు ఒక్కటి రాలేదు అంటాడా? ఆలోచన చేయాలి మీరు. ఇది మానవ తత్వం, ఇప్పుడున్న తత్వం. మరి యేసు ప్రభు ఎందుకు వద్దన్నాడు? ఆయన కరుణ లేనోడా? అవునా కదా? మన ఆయన ఎవరు అని కనుక మీరు మాట్లాడితే, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అంటే యూదుడు, మనిషిగా మనలాంటి రక్తమాంసంలో ఉన్న శరీరంతో వచ్చి యూదుడై, ఆ యూదుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టేసి మనకు స్వతంత్రం ఇవ్వాలి, మనకు పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయనను మీ నాన్నను పాతి పెట్టేటోడు ఎవడు పాతి పెడతాడట? మృతుడు అంటున్నాడు. అంటే సచ్చినోళ్ళను పాతి పెడతాడు, నువ్వు రారా అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది మన భాషలో? సచ్చినోని పాతి పెడ, అలా ఎలా గురు? ఇప్పుడు మీరు ఆలోచిస్తే సచ్చినోడెవడు? ఇప్పుడు చెప్పండి, మీ అందరికి తెలియాలి కదా సచ్చినోడెవడు? యేసు ప్రభు దృష్టిలో చనిపోయినాడు ఎవడంటే, నీవు జీవించుచున్నావు అన్నావు, పేరు మాత్రమే ఉన్నది, నువ్వు మృతుడవే. అంటే మృతుడైన వాడు, దేవుని సంకల్పంలో లేనివాడు, దేవుని పనిలో లేనివాడు, దేవుని నీతిని రాజ్యాన్ని వెతకనివాడు, మనుషుల పెట్టిన పద్ధతులకు బలైన వాడే మృతుడు. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పాడు అని నేను వెతికితే, మీరు ధర్మశాస్త్రంలోకి వెళితే లేవికాండంలో ఏముంటుందంటే, నరశవాన్ని ముట్టినా తన తల్లి కానీ తండ్రి కానీ శవాన్ని ముడితే వాడు అంటరానివాడు. ఎన్ని రోజులు? 7 days. అది యూదులకున్న ఆచారం. తండ్రిని ముట్టుకొని పాతి పెట్టినా ఎన్ని రోజులు బయట ఉండాలా? 7 days మినిమం. ఆ యూదులకున్న ఆచారంలో తెలుసా, ఒక స్త్రీ కడగా ఉన్నా ఆమె రక్తస్రావం ఆగేదాకా కూడా ఏది ముట్టుకోవద్దు, చర్చిలోకి రావద్దు, ఎక్కడికి రావద్దు. ఇప్పటికి కూడా కొందరు భక్తులు, మేము కడగా ఉన్నాం బ్రదర్, మేము చర్చి లోపలికి రాలేం. ఎవడు చెప్పాడు నీకు? నువ్వు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నావా, క్రీస్తులో ఉన్నావా? ఎంత భయంకరం అంటే అసలు ఏ నిబంధనలో ఉన్నారో తెలియని పరిస్థితి. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, నువ్వు గనక మీ నాయనను పాతి పెట్టనీకపోతే వాళ్ళు నిన్ను రానివ్వరిక. అసలు ఇప్పటికీ మన క్రైస్తవుల్లో 98% మంది పరలోకం వెళ్ళాలని ఎవడు ఆలోచిస్తలేడు తెలుసా మీకు?
నేను చచ్చిపోతే నా శవాన్ని ఏడపాతి పెట్టుకోవాలి, అవునా కదా? పాతి పెట్టిన తర్వాత నాకు గోరి ఏమనాలే సమాధి కడతారా లేదా అని భయపడి కొందరు సమాధి ముందే కట్టించుకున్న భక్తులను చూశాను. ఈ మధ్యలో సమాధుల తోటకి వెళ్ళాను, 2-3 చనిపోతే. ఇప్పుడు లేటెస్ట్ ఏమైందో తెలుసా? అప్పుడు మట్టితో పెట్టేసి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు మా తాత సమాధి ఎక్కడ ఉందో నాకు తెలియదు కూడా, ఎందుకంటే కొట్టుకుపోయింది. కానీ ఏడ కొట్టుకుపోతుందో అని ఇప్పుడు మార్బుల్, ఏంటిది అది, గనేట్ రాయి, గ్రానైట్ కాదు, గ్రానైట్ రాయి మార్బుల్ కట్టి దాని మీద వీళ్ళ ఫోటోలు చెప్తున్నారు తెలుసా మీకు? ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం దీపం పెట్టి దండేసి వస్తున్నారు. అంటే వీడు సమాధిని పూజిస్తున్నాడా, విగ్రహారాధి కూడా కాదా? నేను అడుగుతాను, చాలామందిలో ఎంత భయంకరమైన మూఢనమ్మకం పాతుకుపోయిందంటే, ఎప్పుడైతే చనిపోయాడో క్రైస్తవుడు ఏమవుతాడు, నిద్రపోతాడు తప్ప చనిపోడు. చనిపోయి నేను దండేసి దండం పెడితే రేపు లేచి ఆడదంతాడు, ఆ తర్వాత దేవుడు దంతాడని నేను ఎక్కడ పూలు పట్టుకెళ్ళను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తెచ్చేసారు, శవం వాసన రాకుండా, అవునా కదా, కొడతారు కదా, కొట్టేసి పెట్టుకుంటారు లేట్ అయితే. కానీ ఈరోజు శవానికి పూజ చేసే ఆచారం ఎవరి దగ్గర ఉంది? క్రైస్తవులు ఎక్కువ. ఆలోచన చేద్దాం మనం, ఎందుకంటే ఎవరికి పూడికి దీత ఇష్టం లేదు, నిద్రపుచ్చాలి, జో కొట్టాలన్నమాట. చాలామంది ఏమంటారంటే దురద చెవులు గలవారాయన అంటే దురద వచ్చినానికి ఏం చేయాలి మనం? గోకాలు వెళ్ళి గోకుతండ, ఇంకా గోకన్నా హాయిగా, అవునా కదా? మందేస్తే మండి జర. ఈరోజు పరిస్థితి, క్రైస్తవం పరిస్థితి అలా ఉంది. దీన్ని మార్చేది ఎవడు మరి? అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. అప్పుడు శవాన్ని ముట్టుకుంటే 7 రోజులు బయట ఉండాలా, మరి ఇప్పుడు ఎవడు చెప్పాడు నిన్ను ఉండు మరి? కానీ ఇప్పటికీ సిలువ పట్టుకున్నాడు కానీ ఇంట్లో పెద్ద కొడుకో చిన్న కొడుకో వారం రోజులు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దట. చర్చెస్లోనే ఉన్న దౌర్భాగ్యపు క్రైస్తవ్యంలో ఉన్నది. ఎవడు చెప్పాడు వీడికి? యేసుప్రభు చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు. ఎవడు చెప్పాడు? మనువాది చెప్పాడు. అంటే ధర్మశాస్త్రం అనే బానిసత్వంలో ఉన్నావు తప్ప క్రీస్తు ఇచ్చిన స్వతంత్రాన్ని, ఆయన మాటకు విలువలేని పరిస్థితి వచ్చింది ఈరోజు సంఘాల్లో. బాబా నువ్వేమైనా చెప్పుకో, మా చర్చి సిద్ధాంతం మా తాత ముత్తాతలు పాటించింది నేను పాటిస్తున్నాను అంటున్నావే తప్ప అసలు యేసుప్రభు ఈ మాట ఎందుకు మాట్లాడాడు? నువ్వు ఒక్కసారి మీ నాన్న సమాధిని అంటే మృతులు మృతులు. ఇప్పుడు చనిపోయేదాకా ఎవడు మన ఇంటికి రాడు, మన చుట్టాలు రారు, పక్కాలు రారు, అవునా కదా? చిన్నాయనలు పెద్దనాయనలు ఎవడు చనిపోగానే వచ్చి కూర్చుంటాడు వీడు. ఊరు పెద్దనో అన్న పెద్దనో వచ్చి ఇట్లా పెట్టొద్దు, ఏంటి ఇట్లా పెట్టొద్దు, ఏమంటాడు? తిరిగి పెట్టు, తూర్పు తలకు ఉండాలి, పడమట కాళ్ళు ఉండాలి అంటాడు. మోసేటప్పుడు ఏమన్నా ఏది ముందుండాలో ఈడు చెప్పాలి, లేకపోతే ఎవరిని చెప్తే ఈయననీయడాడు. అవునా కదా? మీరు ఆలోచించాలి. ఈయననివాడు సమాధుల తోటకెళ్ళినా కూడా తూర్పుకు తలకాయ ఉండాలి. అసలు ఈరోజు సమాధుల స్థలమే లేదు, అవునా కదా? ఇప్పుడేం చెప్తావు? ఏనో దొరికింది పెట్టరా, అవునా కదా? సమాధి కోసము తిప్పలు పడుతున్నాడే తప్ప చనిపోయిన రోజు ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన లేని భక్తులు ఎక్కువ మంది అవుతున్నారు తప్ప సమాధుల స్థలం కోసమే సంఘాల మెంబర్షిప్. ఏమండే? ఇప్పుడు నిజంగానే ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. ఎవరంటే సొలొమోను కాలంలో మాట చెప్పాడు ఇస్రాయేల్. ఎందుకంటే ఒకడు 100 మంది పిల్లలను కన్నాక తగిన రీతిలో సమాధి చేయబడకపోతే వాడి జీవితం వ్యర్థం అన్నట్టుగా ప్రసంగిలో మాట్లాడాడు. ఇది అందరికీ తెలుసు. ఇప్పటికీ మీరు ప్రసంగి దగ్గరే ఉన్నారు తప్ప యేసుప్రభు దగ్గరికి రాలే. ఈరోజు క్రైస్తవ్యం మొత్తం, ఎందుకంటే సమాధులలో నిద్రించువారు లేస్తారు అనే వాగ్దానము ఇశ్రాయేళ్ళకు ఉంది. ఎందుకంటే ఇశ్రాయేళ్ళకు ఆచారము, ఆ పద్ధతి, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ దేశం ఒకటే, అవును కదా? ఇశ్రాయేల్ దేశము వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన చట్టం, బైబిలే వాళ్ళ చట్టం. ఇవన్నీ ఈ రాజ్యాంగాలు మన రాజ్యాంగాలు అక్కడ చెల్లవు. వాళ్ళకు బైబిలే ధర్మశాస్త్రమే చట్టం కనుక వాళ్ళ సిద్ధాంతాలన్నీ పాటించారు. ఆ ఇశ్రాయేలులకు ఒక
సిద్ధాంతం కాపీ కొట్టారంటే అప్పటికి వారు ఫరో రాజుల కింద ఉన్నారు కదా, ఫరోల కింద ఉన్నారు కనుక ఫరో కాలములో మనిషి చనిపోతే ఒక పెట్టెలో పెట్టి సుగంధ ద్రవ్యాలు లేకపోతే కెమికల్స్ పూసి, ఇప్పుడు తెలుసా మీకు తవ్వితే వస్తున్నాయి పిరమిడ్స్లో సమాధులు తవ్వితే అందులో బాడీస్ అలాగే ఉన్నాయి చెక్కు చెదరకుండా. ఎక్కడ పెట్టారు? పెట్టెలో పెట్టారు. దాన్ని ఎవరు కాపీ కొట్టారు? అక్కడ బానిసత్వం నుంచి వచ్చిన మనలు అది కాపీ కొట్టారు. ఇప్పుడు క్రిస్టియన్స్ చనిపోతే ఏం పెట్టాలి, ఎందులో పెట్టాలి? పెట్టెలో పెట్టాలి. తెలుసా మీకు? పెట్టె కోసము అది తయారు కావడం కోసం ఎంతమంది సమయం వేస్ట్ అవుతుందో తెలుసా మీకు? అవునా కదా? పాస్టర్కు టైం లేదు, లేదా చుట్టాలకు టైం లేదు, అందులో పెట్టొస్తేనే పెట్టెలో పెట్టాలి. అవునా? దాని మీద సిలువ కొట్టాలి, అప్పుడు ఊరేగే. ఇంతకీ ఈ ఆచారము బైబిల్లో ఉందా? ఎనీబడి? పెట్టె పెడితేనే దాని మీద నల్ల బట్ట కొట్టి సిలువ పెట్టి అప్పుడు కానీ దాన్ని మోసుకెళ్ళి బొందలో పెట్టి దాన్ని పూడ్చి దాని మీద మళ్ళీ ఒక సిలువ పెడితేనే లేస్తాడా ఈడు? ఇక్కడెక్కడ ఉందా? సీనియర్స్ ఉన్నారు కదా, ఇప్పటికీ నేను అడుగుతున్నాను చాలామందిని, అసలు నీకెక్కడుంది బైబిల్లో అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఎక్కడ పెట్టినోళ్ళు లేస్తాడో తెలుసా? సమాధుల దొడ్డిలో పెడితేనే లేస్తాడా, లేదా తూర్పుకో పడమరకో బొంద దొడి దాని మీద సిలువెట్టినోళ్ళు లేస్తాడా? ఎవరు లేస్తాడో తెలుసా? కొత్త నిబంధన క్రీస్తు బోధలో దీన్ని మర్చిపోయింది సంఘం. తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఇది మన నిరీక్షణ. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట. ఏమండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆ మరణం వచ్చెను గనుక మృతుల పునరుత్థానమును కలిగెను. అందరూ మృతి పొందుచున్నారో తన వరుసలోనే బ్రతికింపబడును. క్రీస్తు అప్పుడు ఎవరు? ఆయన వారు. ఆయన వారా? ఆయనను నమ్ముకున్నామని చెప్పిన వారా? ఆయన వారు వేరే, ఆయన నమ్ముకున్నామని చెప్పుకున్న వాళ్ళు వేరే. 2 రకాలు ఉంటుంది ఇక్కడ. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట, క్రీస్తునందుండి సమాధి చేయబడి గోరిగట్టబడి సిలువ పెట్టబడి క్రైస్తవుల సమాధుల దొడ్డిలో పాతి పెట్టబడిన వారే మొదట లేతురు అని బైబిల్లో ఉందా? యేసుక్రీస్తులో ఉంటే నువ్వు చచ్చిపోయినా, ఎట్లా చచ్చిపోయినా, అసలు నిన్ను పాతి పెట్టకపోయినా, అడవిలోకి వెళ్ళి క్రూరమృగం మింగినా, లేకపోతే కరోనా వచ్చి అందరిని కలిసి లైట్ వేసి తలగబెట్టినా, సముద్రంలో ఓడ పగిలిపోయి అల్లబోయినా నువ్వు లేస్తావు. ఇది బైబిల్ బోధ. ఈ బోధను నమ్మక సమాధుల తోటలోని కొట్టుకోవడం, సమాధుల స్థలం కోసమే చర్చి మెంబర్ని అయితే, మీకు సమాధుల స్థలం లేదా? లేదు. మరి ఏం చేయమంటావు? మేము రాము. ఎవడు చెప్పాడు వీళ్ళకి? అంటే ఎంత చెత్త పెరుకుపోయిందో ఇప్పుడు మీరు ఆలోచించాలి. తర్వాతదేంటిది? జ్ఞాపకార్థ ఇక్కడికి వచ్చేసింది. మళ్ళా ఇక్కడేముంది? 3వ రోజు ఖచ్చితంగా సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేసి రావాలి? పాలు పోసి కొవ్వొత్తి వెలిగించి ప్రార్థన చేసి రావాలి. ఇంతకీ వాడు బతుకున్నప్పుడు పాలు పోసిన వాళ్ళు తెలియదు, కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం పాలు పోస్తే ఆడు తాగుతాడా? కానీ పోదాంరా, పోయకపోతే ఆడికి పోకపోతే ఈ చుట్టాలందరూ ఇలా చూస్తుంటారు మనల్ని. నేను చాలామందికి అది అయిపోయినాక పోతా, ఎందుకంటే నా చేత కూడా పోయమంటారు. మరి నేను తప్పు చేస్తాను కదా.
నేను సచ్చినా పోయా. ఎందుకంటే నేను పోయడం మొదలు పెడితే నా తరం తర్వాత వాళ్ళు పోయడం మొదలు పెట్టారు. అవునా? ఏదో వాడెవడో పెట్టాడు పిండా కూడా అన్నాం అనుకో, కాకొచ్చి ముట్టితే వాడికి పోతుంది. మరి ఈడేవాడికి ముట్టాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా 5వ రోజు. తర్వాత దినాలు ఎప్పుడు? 7వ రోజన్నా కావాలి, 9వ రోజన్నా కావాలి, తప్పితే 11 మధ్యలో పనికిరావా? మధ్య రోజులు పనికిరావా? ఎందుకంటే ఆల్ డేస్. ఇదేవాడు చెప్పాడు నీకు? కూడా చెప్పాడు. ఏ పాస్టర్ చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు. అంటే నువ్వు ఎక్కడున్నావు ఇంకా? ఇంతకీ ఈడెవడు? కైబరు గారు కనుమల గుండా ఈ దేశానికి వచ్చిన, అవునా కదా, వలస వచ్చిన వాడే ఆర్యుడు. అవునా కదా? ఆడెవడంటే యూదుడే. మళ్ళా వాళ్ళు ఎవరో కాదు. ఇవన్నీ సిస్టమ్స్ ఎక్కడున్నాయంటే మళ్ళీ ధర్మశాస్త్రంలోనే ఉన్నాయి. మహిళ అంటే 7 రోజులు పక్కకు ఉండాలి. లేకపోతే ఆడబిడ్డ పుడితే తెలుసా మీకు? ధర్మశాస్త్రంలో 40 రోజులు ఆమె ఎక్కడకు ఉండాలి. అంటరానిది అని అర్థం, అస్పృశ్యురాలు. కొడుకు పుడితే మాత్రం 2 వారాలు, బిడ్డ పుడితే 40 రోజులు. ఇవన్నీ ఎవరు చెప్పాడు నీకు అంటే మళ్ళీ వాడు చెప్పినాయి. ఏది? ఇశ్రాయేళ్లలో యూదులు చెప్పినాయి. లేవీయులు. వాళ్ళే వీళ్ళు మన దగ్గరకు వచ్చినా అంటే ఇంకా నువ్వు ధర్మశాస్త్రం అనే బానిసత్వంలో ఉన్నావు, లేదా మనువాదం అనే. ఇక్కడికి వచ్చినాక చాలామంది క్రైస్తవులకు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే, అవునా కదా, ఇంత బిల్డింగ్ కట్టాను, ఒక కార్లు కొనుక్కున్నానంటే మనువాదాన్ని తగలబెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎవడని చెప్పగలరా ధైర్యంగా? ఏమండి, ఈ ఇల్లు కట్టానంటే, అవునా, ఉద్యోగం చేశాను నేను, నా భార్య చదువుకున్నాం, రిజర్వేషన్ ఉపయోగించుకున్నాం, ఈరోజు బిల్డింగ్ కడితే మీరు ఇంత బాగున్నారు. దీనికి కారకుడు ఎవరు అనుకుంటున్నారు? డాక్టర్ బిఆర్. గుర్తుపెట్టుకోండి. ఆయన మనువాదాన్ని తలుగుపెట్టి, కనీసం నువ్వు అంబేద్కర్ వాదనలోనే ఉండు. ఇటు క్రీస్తు వాదనలు లేవు, అటు ఆ బాధలు లేవు, ఇంకా బానిసత్వంలో ఉన్నాడు. ఒకవేళ 7వ రోజో 9వ రోజో అమావాస్య వస్తే మళ్ళీ జంప్. అవునా కదా? మీరు ఆలోచన చేస్తే అది మంగళవారం వచ్చినా జంప్. అది ఎవరు వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ వేదాల్లో వాళ్ళు చేస్తే పర్వాలేదు. నీకెవడు చెప్పాడు? నీకెవడు చెప్పాడు? తర్వాత మళ్ళా నెలమాసికం. ఏమండి, నెలమాసికం ఎవడు? ఆడు చేస్తే పర్వాలేదు, నిన్నెవడు చేయమన్నాడు. తర్వాత సంవత్సరం. అవునా కదా? ఎవడు చెప్పాడు నీకు? అయ్యో, తల్లి చచ్చిపోతే జ్ఞాపకార్థం కూడా పెట్టడా? అంటే నీ అమ్మ ఏడాదికి ఒకసారి జ్ఞాపకం వస్తుంది కానీ రోజు రాదా మా అమ్మ? అవునా? అంటే రోజు జ్ఞాపకం చేసుకోవడం, ఏడాది నాడు అందరికి భోజనం పెట్టి చేతులు దులుపుకుంటాడు. కానీ మీ అమ్మను, మీ నాన్నను, మీ తమ్ముడిని, మీ అన్నను, మీ సోదరు రోజు జ్ఞాపకం చేసుకున్నాం అనుకో, ఎలా ఉంటుంది? మనకు అవసరమా? ఈరోజు మీరు చూసారో లేదో, స్వతంత్ర దినోత్సవం ఉందా? ఒకడు 77 అంటున్నాడు, ఒకడు 78 అంటున్నాడు. 77 అన్నాడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అని. 47 కదా, 48లో ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అని రాసుకున్నాడు. ఇప్పుడు మీరేం చెప్తారు? మ్యారేజ్ డే అన్నాడు అనుకో, బర్త్ డే అన్నారంట. ఫస్ట్ బర్త్డే ఎప్పుడు చేస్తారు? సంవత్సరం అయిపోతే. అవునా కదా? ఇది ఫస్ట్ బర్త్డే. ఎవడు చెప్పండి నీకు? అసలు మరి పుట్టినరోజు ఏమైపోయింది? దాన్ని కలపవా? ఒరిజినల్ ఫస్ట్ బర్త్డే నువ్వు పుట్టినరోజే. మ్యారేజ్ డే ఫస్ట్ మ్యారేజ్ డే అండి, ఇంత గ్రాండ్గా చేద్దాంటావు. ఎవడు చెప్పాడు? అసలు మ్యారేజ్ చేసుకున్న రోజే ఫస్ట్ మ్యారేజ్ డే. అది లెక్క పెడతలేరు మీరు, డీప్గా ఆలోచించటం లేదు. దానికి వేలు తగలబెట్టుకోడు ఉన్నాడు. అవునా కదా? ఫస్ట్ మ్యారేజ్ డే అయినా లక్షలు తగులుపెట్టున్నాడు. ప్రార్థన పెడుతున్నావురా నాయన, సువార్తకి వెళ్దాంరా నాయన, ఏదైనా సహాయం చేస్తామంటే, అన్న అప్పు అయిపోయిందన్న, సారీ అన్న, నెక్స్ట్ ఇయర్ పెట్టిస్తానంటాడు. ఎందుకు అప్పు చేసినావు? మ్యారేజ్ డే కోసం. ఎందుకు అప్పు చేసావు? బర్త్డే కోసం. ఎవడు చెప్పాడు నీకు? ఎవడన్నా చెప్పాడా? బైబిల్లో ఉందా? అంటే ఇలాంటి మనుషులు పెట్టిన పద్ధతులు మీరు దినములను, మాసములను, ఉత్సవ గలతీలో చెప్తున్న మాట ఏంటిదంటే, పనికి మాలినవరా అవన్నీ, పనికొచ్చేటివి కావు. ఏమండి, వాటి కోసం వేలు, వందలు, లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నావు తప్ప ఒక సువార్తకు. ఏమండి, ఎవడో పనికి మాలిన దగ్గరికి వెళ్ళి నీకు బాప్తిసం ఇచ్చి నీ ఇంటింటి దగ్గర నీకు ప్రేయర్ చెప్పిన నీ పాస్టర్ను 10 రూపాయలు ఇవ్వలేని అవిశ్వాసి కాదు, ఎవడికో దగ్గరికి వెళ్ళి 10,000 వేసి వస్తున్నాడు. నీకేం భక్తి ఉందిరా? నీకు ఎవడు నేర్పాడు ఈ భక్తి? అవునా కదా?
ఈరోజు ఫలానా చర్చి మెంబర్ అని చెప్పుకోవట్లేదు, కానీ నేను ఫలానా టెంపుల్ మెంబర్ అనగానే ఈడేదో పరలోకం పెట్టేట్టు ఫీల్ అవుతుంది. ఆడికే పరలోకం లేదు, నీకెవడిస్తాడు? అదో స్టేటస్ అంట. ఫలానా చర్చి పేరు చెప్తే స్టేటస్ ఫీల్ అవుతున్నాడు తప్ప, ఒరే నాయనా నేను బైబిల్ నమ్ముకున్నాను, అవునా కదా, నేను క్రీస్తులో బ్రతుకుతున్నాను అనేవాడు కలవైపోతున్నాడు. చర్చి పేరు చెప్పో, వ్యక్తి పేరు చెప్పో, ఫలానా పాస్టర్, ఏమండి ఆడేమన్నా నీకోసం చచ్చాడా లేచాడా? నువ్వు వ్యక్తిని ఎందుకు పూజిస్తున్నావు? ఈరోజు వ్యక్తుల పేర్లు చెప్పి వ్యక్తుల ఫోటోలు లేని మీటింగ్ పెట్టలేని దశ. ఎవడు చెప్పాడు మీకు? ఇవన్నీ మైండ్లో కూరుకుపోయినాయి మనుషుల్లో. కులతత్వం, మతతత్వము, ఈ యొక్క ఏమంటుంది, ఇవన్నీ ఆడంబరాలు, అవునా కదా? మీరు ఆలోచించగలిగితే ఇంతకీ ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకార్థానికి వస్తా. ఎందుకంటే కోపంతో కొన్ని పోతుంటాయి అటు. మళ్ళీ జ్ఞాపకార్థానికి వచ్చినప్పుడు మా పల్లెటూరులో చెప్తున్నాను, మీకు ఇప్పుడు అలవాటైందో లేదో కానీ నా చిన్నప్పటి నుంచి నేను బ్యాప్టిస్ట్లో పెరిగాను. భర్త చనిపోయాడు అనుకో స్త్రీ, ఏమండి దినాల రోజు అంట మన భాషలో, జ్ఞాపకార్థం రోజు ఏం చేస్తారు, వీళ్ళంతా ఓ బావి దగ్గరికి వెళ్ళి లేదా సమాధుల తోటలోకి వెళ్ళి గడ్డాలు, మీసాలు, గుండ్లు ఉన్నాయా లేవా ఇప్పటికే? పాస్టర్ వచ్చి 12 గంటలకు కూర్చుంటే వీళ్ళు ఎన్ని గంటలకు వస్తారు అనుకుంటారు? 4 గంటలకు వస్తారు. అన్ని తానాలు. ఏంద్రా బాబు అంటే సృష్టి మైల. నీకు ఎవడు చెప్పాడు మైల? నీకు మైల లేదు కదరా నాయన. యేసుబాబు వచ్చి నీ మైలంతా కడిగేసిండు కదా, మళ్ళా మైలేంటి? ఆకలి అవుతుంటుంది. పాస్టర్ వాక్యం చెప్తాడు, ఏమ్మా చూసారా, నిజామాబాద్లో చూశాను, జనగామలో చూశాను, మొత్తం దెంచో పాస్టర్ ఏం వాక్యం చెప్తాడు, గెట్ అవుట్ అన్నాను మొన్న ఒకటి జనగామలో. ఆకలి అయితే తినిపో అన్నాడు. వచ్చి ఎంతసేపు చెప్తావు సార్ అన్నాడు. నేనన్నా నువ్వు ఎప్పుడు వచ్చినావు అన్నాడు. అవునా కదా, ఎంతసేపు చెప్పినావు అంటే ఎప్పుడు వచ్చావు ఒకటికి? నేను 12 గంటలకు వచ్చిన. వాడు వచ్చింది ఎప్పుడు? 3:30కు. 3:30కి స్టార్ట్ చేస్తే 4 గంటలకు దిగిపో అంటాడు. ఈ టైం ఎందుకు వేస్ట్ చేయాలి? నీకు ఎవడు చెప్పాడు? గుండు కొట్టుకొని స్థానం చూసుకొని ఆ తర్వాత భార్య చనిపోయిన ఆయన భార్య ఉందిగా, ఆమె కూడా తెల్ల చీర కట్టి గాజులు వలగొట్టి వెండి గాజులు వేసి, అవునా కదా, పాపం భర్త చచ్చిపోయాడట. ఇంతకీ పాపం ఎవడు చేశాడు? చచ్చిపోయినోడు చేశాడా, ఈమె చేసిందా? అవునా కదా? మీరు ఆలోచన చేస్తే ముఖం మీద తెల్ల చీర కప్పుకొని డయస్కాడికి తీసుకొస్తారు, అవునా కదా? ఇంతకీ భర్త చనిపోతే ఈమె ఏమైనా పాపం చేసిందా? ఏం తప్పు చేసింది? ఇంకోటి తెలుసా, ఏమన్నా కారకురాలా భర్త చావుకు? లేనామెకి ఎందుకు శిక్ష? ఇంకోటి తెలుసా, మీరు క్రైస్తవులే, భర్త చనిపోయిన స్త్రీని మీరు పేరంటాలకు పిలుస్తారా? మీరైనా ఎందుకు? ఎవడు చెప్పండి? ఇంకా మనువాదమే కదా, అవునా కదా? సొంత మనమరాలు పుట్టినా మనవడు పుట్టినా తొట్టలేయాలన్నా ముత్తైదువలు రండి అంటాడు తప్ప తాతమ్మ రండి అనొచ్చుగా. ఎంత భయంకరమైన చెత్త, ఎంత భయంకరమైన చెత్త నీ ప్రతి అడుగడుగున మూసుకుపోయిందో తెలుసా? వీటన్నిటి నుంచి దూరం కావా? ఎన్నడవుతావు నువ్వు? ఈరోజు ఉండి రేపు చచ్చిపోయేటోనికి ఇవి పాటిస్తే మరి ఆయన రానిస్తాడా? నువ్వు ఆయన మాట వినాలిగా, నువ్వు ఎవడు మాట వింటే ఎట్లా? ఈరోజు క్రైస్తవం మారదా? మరి మారకపోతే నీకెవడు పరలోకం ఇస్తాడు? ఇప్పుడు సమాధి మీద ఏం రాయమంటాడు? ఆగో, ఈ మావిడకి అలవాటైంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఫోన్ చేస్తాడు నాకు, అన్న మన ఆయన చచ్చిపోండి ఏం రాయాలంట. నేను క్రీస్తునందుండి మృతులైన వారు అని రాయిపోరంటే వాడే ఉంటాడు, కాదు మా పాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పాడంట? నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని. ఏముంటుంది? నా కోసం ఇంతకు బతుకున్నప్పుడు ఎవడని చెప్పాడు ఆ మాట? వాడు చెప్పకుండా నువ్వెవడు రాస్తావు సమాధి మీద? ఏమంటే ఎవడు రాయాలా? చెప్పినోడు చెప్తే రాయి. ఇప్పుడు నేను చెప్తున్నా, నా పరుగు మీరు ఆ మాట చెప్తే రేపు చచ్చిన తర్వాత మీ సమాధి మీద రాసుకోండి. నువ్వు రాయడం ఏంటి? మీ నాయనేమో కల్కంబోండ తాగి చచ్చిపోయాడు, అబ్రామ్ పేరు అబ్రామ్, కల్కంబోండ తాగి చచ్చిపోయాడు. వాడు చచ్చిపోగానే సమాధి మీద మాత్రం నా పరుగు నా విశ్వాసమును ఎక్కడ? కల్కంబోండ దగ్గర. ఆడికుడిదే రాయడమే. అంటే నువ్వు వాక్యాన్ని దుర్వినియోగం చేస్తున్నావు, అవును కదా? వాక్యాన్ని దుర్వినియోగం చేస్తున్నావు, వ్యర్థంగా వాక్యాన్ని వాడుతున్నావు. ఆలోచన చేద్దాం.
ఆలోచన చేస్తే ఎన్ని ఉంటాయి. ఇంకోటి ఉంటుంది ఇక లాస్ట్కు మీటింగ్ వెనకాల స్లోగన్ ఉంటుంది తెలుసా మీకు? నీతిమంతుల్ని బా. ఈ ఒక్క మాటతోటి ఈ జ్ఞాపకార్థ కూటాలు పుట్టాయి తప్ప అసలు పుట్టకూడదు. ఏం రాశాడు ఆయన సామెతల గ్రంథంలో? నీతి మంతుణ్ణి అన్నాడా, నీతిమంతులను అన్నాడా? నీతిమంతుణ్ణి అన్నాడు తప్ప నీతిమంతులను అని లేదు. అంటే ఇంతకీ ఆ నీతిమంతుణ్ణి అన్నాడంటే ఆడనా మగనా? ఆడనా మగనా? నీతిమంతుణ్ణి అని రాసినాడు కదా. ఇంతకెవరు? మరి ఒకవేళ పాస్టమ్మ చనిపోయింది అనుకో, ఏం పెడతావు? అక్కడ కూడా నీతిమంతుని అంటే ఎట్లా కుదురుతుంది? ఈమె నీతిమంతు రాలని ఉండాలి కదా, మరి బైబిల్లో లేదు. ఎట్లా? పాస్టమే కలపకూడదు కదా, ఒక వాక్యం కలపకూడదు, ఒకటి తీయకూడదు. నీతిమంతురాలను జ్ఞాపకం చేసుకోమని బైబిల్లో లేదు. అంటే నీతిమంతుణ్ణి అని ఉన్నదంటే నిన్ను గురించి కాదు, నన్ను గురించి కాదు, నీ అయ్యని గురించి కాదు, నీ అవ్వని గురించి కాదు, నీ భార్యను గురించి కాదు. అది నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట ఆ నీతిమంతుడు ఒక్కడే, ఆయన యేసు ప్రభు. నువ్వు ఎక్కడికి పోయినా యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తాయి నీకు? ఆయనను ధరించుకున్నా, ఆయనను వాడుకున్నా, ఆయనను చూపెట్టినా నీకు ఆశీర్వాదం వస్తుంది. మీ నాయనను జ్ఞాపకం చేసుకుంటే ఏడుపు వస్తుంది. అవునా కదా? మీరు ఆలోచించండి. ఇప్పటికి కూడా మనం ఆలోచిస్తే నీ భర్తను జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుందమ్మా? ఏడుపు వస్తుంది. ఎవడు జ్ఞాపకం చేసుకోమన్నాడు నిన్ను? అంటే అసలు నిన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పలేదు. సామెతల గ్రంథకర్త ఏం చెప్పాడు అంటే, నీతిమంతుడైన యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైనా, అప్పుడేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, ఒక జ్ఞాపకార్థ కొడుకు వెళ్ళాను మా దగ్గర. ఒక ఆమె ఏం చేసిందంటే, ఎందుకో దేవుడు మంచోళ్ళనే తీసుకుపోతాడు. ఏమన్నది? మంచోళ్ళనే. మరి బతికినోడు మంచోడు కాదన్నమాట కదా. ఏమండి? మంచోళ్ళని దేవుడు తీసుకోబడినది సాక్ష్యం చెప్తే బతికినోడు ఏమైపోయాడు? పాపి. మనం ఏమనుకుంటాం, దేవుడు నన్ను కాపాడాడు, ఓ దేవుడు నాకు ఇచ్చా. ఎందుకు ఇచ్చాడు? నువ్వు మారడానికి ఇచ్చాడు రా. అవునా కదా? నువ్వు మారవు. బైబిల్లో ఉన్నదా మాట? సిలోయమనే గోపురం పడి చచ్చిపోయిన వాళ్ళు అవిశ్వాసాలు అనుకుంటున్నారా? కాదురా, మీరు అంతకంటే ఘోరంగా మనసు పొందబోదు, అంతకంటే ఘోరంగా చేస్తాడన్నాడు యేసు ప్రభు. ఏదో నీకు ఆయుష్ ఇచ్చాడని దేవుడు నన్ను కాపాడు, నువ్వు భక్తి పండని ఫీల్ అయితే కుదరదు. నీకు ఇంకా టైం ఇచ్చాడు. ఇలాంటి చెత్తకు అలవాటు పడ్డారు, ఆత్మ వంచనకు అలవాటు పడ్డారు ఈ క్రైస్తవులే తప్ప యేసు క్రీస్తు యొక్క ఘనతను, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు నాయన, ఆయన వెళ్ళిన మార్గం ఇదిరా నాయన, ఇందులో మీరు ఈ మార్గంలోనికి రండి అని ఆ జ్ఞాపకార్థం రోజు చెప్పడానికి అరగంట టైం కూడా ఇవ్వని దౌర్భాగ్యపు సమాజం ఇది. 10 నిమిషాలు, ఒకటి 5 నిమిషాలు సాక్ష్యం చెప్పమంటే 5 నిమిషాలు ఇటు గంట చెప్తాడు. అని ఏమన్నాడు? వాక్యం చెప్తామని కూడా కూర్చో అంటాడు. అవునా కదా? మీరు ఆలోచన చేస్తే అంటే ఎంత భయంకరంగా ఒక్క మాటలో యేసుప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నా మార్గంలోకి రా అన్నాడు. అంటే నువ్వు అక్కడ పోతే 7 రోజులు రావురా నాయన, ఈ లోపల నీ ప్రాణం పోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఏదైతే ఉందో ఈ శిష్టాలన్నీ మానేసి సమాధి చేసి మళ్ళీ సాయంత్రం వచ్చేయన్నాం అనుకో, అది వేరే ఉండేది. ఆ కాలంలో అట్లా లేదు. తండ్రి చచ్చిపోతే ఖచ్చితంగా అంటరాని వాడాడు. అలా అన్ని కార్యక్రమాలు అయిపోయి యాజకులు చూయించుకొని అప్పుడు మళ్ళీ రావాలి. ఒక కుష్టి వచ్చినా, ఒక రోగం వచ్చినా, ఏది వచ్చినా యాజకుడు ఓకే అంటేనే నువ్వు మళ్ళీ సమాజంలోకి రావాలి. ఆ దినాలు అవి. ఈ దినాలలో ఏమి లేవు. కానీ మీరు కూడా అదే బానిసత్వంలో ఉన్నారు, అదే ధర్మశాస్త్రం అనే బానిసత్వంలో. అందుకనే ఆ గలతీలో అంటాడు, మీరు ఇంకా ధర్మశాస్త్రం అనే దాసత్వంలోనే ఉన్నారు తప్ప ఆ దాసత్వంలోంచి బయటికి రాన్నాడు. పేతురు ఏమన్నాడు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అన్నాడు. మనం ఇంకా అబ్బే ఆయన ఏమైనా చెప్తాడు, లేకపోతే మనకెట్లా? ఏ విషయంలో కూడా మీరు క్రీస్తు నొద్దలో ఉన్నారా లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా మనం వింటే, వినకపోతే మీ ఇష్టం. కనీసం ఈ తరమైన మన తరంలో మనం పాటించాలి ఇప్పుడు. అవునా?
ఈరోజు ఎలా తయారంటే క్రైస్తవుడు కాగానే తమ కుటుంబంలో మిగతా వాళ్ళు ఉంటారు కదా, చిన్న ఆయనలు పెద్ద ఆయనలు, వాన్నే వీడు అంటరాని వండుకాడు చూస్తున్నాడు. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. వాళ్ళు మనకు తిరుగుబాటు చేస్తున్నట్ట వాళ్ళని అంటరాని వాడిగా ఈడే చూస్తున్నాడు కాదు. అవునా కదా? మీరు ఆలోచన ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నావు విగ్రహారాధనలో. ఆడు ప్రార్థన చేసిన కోడు, లేకపోతే అంబా భవానీ చికెన్ సెంటర్ తెచ్చాడో, లేకపోతే దుర్గామాత మటన్ సెంటర్లో తెచ్చాడో, నీకెందుకురా? వండి పెడితే తిను, ప్రార్థన చేసుకొని తిను అంటే లేదు, వీడికి ఖచ్చితంగా నాకు కావాలని. ఎక్కడున్నది ఇది? ఇంకా ధర్మశాస్త్రం అనే బానిసత్వం, ప్రవక్తల బోధ అనే బానిసత్వంలో ఉన్నావు తప్ప యేసుక్రీస్తులో లేవు. ఇంకా యేసుక్రీస్తులోకి రావాలి అంటే ముందు ఈ చెత్త తీసేయాలి, ఈ పూడిక తీసేయాలి. ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్లో మరికొన్ని మూఢనమ్మకాల మీద మాట్లాడుకుందాం. ఈ మూఢనమ్మకాలు అనే చెత్త మనలోంచి బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మనం క్రీస్తులో స్వతంత్రులం. క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం అనుభవించాలి. ఈరోజు దేశం ఇచ్చిన స్వాతంత్రాన్ని కూడా మనం ఎలా అనుభవిస్తున్నామో క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రంలోనికి మనం రావాలి. ప్రవక్తల బోధలో మనం ఉండడానికి వీల్లేదు. మోషే నిన్ను కాపాడాడు, యెషయా నిన్ను కాపాడలేదు, దావీదు నిన్ను కాపాడలేదు. ఇంకా దావీదు దగ్గరే ఉన్నాం మనం. ఇంత జ్ఞానంలోనికి వస్తేనే తప్ప క్రైస్తవ్యం బాగుపడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును భూమి మీద ఉన్న మనుషులందరిలోనూ అందరిగాను ఉన్న దేవదేవుడా, నీకు స్తుతులు చెల్లిస్తూ, దేవా మీ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూచి ఎరగక ఇంకా మా దేశంలో ఉన్నట్టు మేము ఎక్కడి నుంచైతే వచ్చామో ఆ మనువాద